ఆనాడు మేము లేమా ఈ సభలలో? శాసనమండలిలో నేను లేనా? ఇక్కడ ఉన్నోళ్ళు చాలామంది ఆనాడు శాసనసభ్యులు కాదా? శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఈ సభలో లేరా? వెంకటరెడ్డి గారు లేరా? అధ్యక్ష, ఎవరిని మభ్యపెట్టాలని ఈరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో రాజశేఖర రెడ్డి సహకారంతో కేంద్ర మంత్రివర్గంలో ఉన్న చంద్రశేఖరరావు, హరీష్ రావు గారు ఆనాడు అడ్డుకుని ఉంటే పోతిరెడ్డిపాడు పొక్క పెద్దవై ఉండేదా? తెలంగాణకు అన్యాయం జరిగి ఉండేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. అది పక్కన పెట్టండి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు ఆల్ పార్టీ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ తరఫున రిప్రజెంట్ చేసిండ్రు. అఖిల పక్షాన్ని పిలిచినప్పుడు కేంద్ర హోంశాఖ తెలంగాణ రావాలి అని వారు వాదనలు వినిపించిన తర్వాత జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 2011-12లో కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం, సర్వే కోసం, నిధుల కోసం, ప్రాజెక్టుల కోసం ఈరోజు డీకే అరుణ గారు బీజేపీలో ఉండొచ్చు గాక, డీకే అరుణ గారు, చిన్నారెడ్డి గారు, మల్లు రవి గారు కొట్లాడి ఆనాడు జీవో దీపించి రోజుకు 2 టీఎంసీల ప్రకారం జూరాల నుంచి నీళ్లు తరలించాలి పాలమూరు రంగారెడ్డి కానీ ప్రాజెక్టును ఆమోదింపజేసింది నిజం కాదా అధ్యక్ష? ఆ రోజు తమరు కూడా ఉన్నారు కదా అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి నీళ్లు తీసుకునే విధానం మీద పెద్దలు చిన్నారెడ్డి గారు ఇదే సభలో మాట్లాడితే చిన్నారెడ్డి గారిని ఏ రకంగా దూషించిండో ఈ సభనే సజీవ సాక్షి. చంద్రశేఖరరావు గారు ఇక్కడనే నిలబడి చిన్నారెడ్డిని అవమానించిన మాట వాస్తవం కాదా? కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం, లిఫ్టుల కోసం, పంపుల కోసం, మోటార్ల కోసం కక్కుర్తిపడి కాంట్రాక్టర్ ఇచ్చిన కమిషన్ల కోసం జూరాల నుంచి తీసుకోవాల్సిన నీళ్లను శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు తరలించడంతో ప్రాజెక్టు వ్యయం 16,000 నుంచి 35,000 కోట్లకు పెరగడమే కాకుండా 100 కిలోమీటర్లు పారాల్సిన 175 కిలోమీటర్లు కాలువలు తవ్వాల్సి వచ్చి ఈరోజు 60,000 కోట్లకు అంచనాలు పెరిగినాయి అధ్యక్ష. 2 టీఎంసీలను 1 టీఎంసీకి తగ్గించి శ్రీశైలంకు తరలించడం వల్ల ఈరోజు ప్రాజెక్టులు కట్టిన నీళ్లు తీసుకోలేని పరిస్థితి మనకు దాపురించిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? అధ్యక్ష, తుంగభద్ర కానీ, లేకపోతే సుంకేశ్లో కానీ, లేకపోతే కృష్ణానది జలాలు కానీ కర్ణాటక రాష్ట్రం నుంచి మొట్టమొదట మహబూబ్నగర్ జిల్లాలో అలంపూర్ గద్వాల ప్రాంతంలో వస్తాయి అధ్యక్ష. మొట్టమొదటి ప్రాజెక్టు జూరాల దగ్గర. తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక నుంచి వచ్చే ఏ నీళ్ళైనా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న అలంపూర్ గద్వాల దగ్గరికి మొట్టమొదట నీళ్లు వస్తే నీళ్లు వచ్చినట్టు ఒడిచిపట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు, నల్గొండ జిల్లాకు, ఖమ్మం జిల్లాకు తరలించుకుంటే ఈనాడు పోతిరెడ్డిపాడు లేకపోతే ముచ్చుమరి, మాల్యాల నుంచి రాయలసీమకు తరలించకపోయే అవకాశమే లేకపోతుండే అధ్యక్ష. మహబూబ్నగర్ జిల్లాలో కర్ణాటక నుంచి ఎంటర్ అయిన నీళ్లు ఈరోజు తిరిగి మళ్ళీ రాయలసీమ పోయి మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ శ్రీశైలంకి వచ్చినప్పుడు ఒకవైపు రాయలసీమ, ఇంకొక వైపు మహబూబ్నగర్ ఉంటే మొత్తం కల్వకుర్తి లేకపోతే పాలమూరు రంగారెడ్డి అన్ని ప్రాజెక్టులు కలిపితే కూడా రోజుకు 2 టీఎంసీలు తీసుకునే కెపాసిటీ మన ప్రాజెక్టులలో లేదు. ఇవాళ ఎస్ఎల్బీసీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్లోరైడ్ జిల్లా అయిన నల్గొండ జిల్లాకు 3,60,000 ఎకరాలకు గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని ఎస్ఎల్బీసీని ఆనాడు 2,000 కోట్లతో ప్రారంభిస్తే ఆనాడు దాదాపుగా 20 పైగా కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ తవ్వుతే నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత 4 ఏళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును 10 ఏళ్ళైనా పూర్తి చేయక 10 కిలోమీటర్లు పక్కన పెట్టి ఈరోజు శాశ్వతంగా నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్లో ముంచి అక్కడి రైతుల చావులకు కారణం నువ్వు. ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎవ్రీ డే 4,000 క్యూసెక్కులు నీళ్లు తీసుకపోతే గ్రావిటీతోనే రూపాయి ఖర్చు కూడా లిఫ్టుల మీద పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రాజెక్టు కంప్లీట్ అయి ఉండేది అధ్యక్ష. ఇవాళ జరిగిన ఎస్ఎల్బీసీ ప్రమాదానికి ఆ 8 మంది చావులకు నువ్వు కారణం కాదా? వాటి వివరాలు నేను మళ్ళీ చెప్తా అధ్యక్ష. అలాంటిది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రారంభించి 10 సంవత్సరాలైనా నువ్వు పూర్తి చేయలేదు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారైనా, ఆంధ్రప్రదేశ్ అయినా, కేంద్రమైనా ఈ ప్రాజెక్టులను అడ్డుకుంటుంది అని అంటే ఈరోజు కృష్ణానది మీద నిర్మించిన ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన కల్వకుర్తి కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో అనుమతి వచ్చిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోల్చార్ కావచ్చు, శ్రీరామ్ సాగర్, ఇందిరాసాగర్ కావచ్చు, రాజీవ్ సాగర్ కావచ్చు, కృష్ణానది మీద పరివాహక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు
60 సంవత్సరాలు పైగా ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి కాని ప్రాజెక్టులు 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎందుకు పూర్తి చేయలేదు? దక్షిణ తెలంగాణ పట్ల కృష్ణానది జలాలను మా ప్రాంతానికి ఇవ్వకుండా వివక్ష చూపించి శాశ్వతంగా మా రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా అని నేను ఇక్కడ నుంచి అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చుంటుంటే నేను అడిగేదానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని ఈరోజు వారి ముఖం చాటేసింది అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడే లెక్కలు ఇచ్చిండ్రు అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పటివరకు వారి శాసనసభకు వచ్చింది 2 సార్లు అధ్యక్ష. వారికి పోయిన డిసెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చిన జీతం అధ్యక్ష 57,84,124 రూపాయలు అధ్యక్ష. శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా డిసెంబర్ 1, 2023 నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు ఈ దాదాపుగా 15 నెలలలో వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం సొమ్ము జీత భత్యాలు, శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగ అధ్యక్ష తమకు తెలుసు కదా, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వారు 57,84,124 రూపాయలు జీత భత్యాలు తీసుకున్నారు అధ్యక్ష. 2 సార్లు ఇక్కడికి వచ్చింది, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు అధ్యక్ష. ప్రభుత్వ జీత భత్యాలు తీసుకొని ప్రజల్ని గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని కర్మకు వదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు వాళ్ళను ఇట్లా తయారు చేసి రేబీస్ వ్యాక్సిన్ రియాక్షన్ వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష? ఇక సెక్యూరిటీలు ఇవన్నీ మళ్ళీ అది సపరేట్గా నేను చెప్పదలుచుకున్న వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. సరే, ఇక సెక్యూరిటీలు ఇవన్నీ మళ్ళీ అది సపరేట్గా నేను చెప్పదలుచుకున్న వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. సరే, కుటుంబ సభ్యుల వల్ల ఆయన ప్రాణ ప్రమాదం ఉంది కాబట్టి ఆయన సెక్యూరిటీ పెట్టుకున్నాడు. సరే, అది సహజం, అందుకే ఆయన దూరంగా ఉంటున్నాడు వాళ్ళకు చుట్టూ పోలీసు పహారాల మధ్య అధ్యక్ష. సరే, అది వారి సమస్య అనుకోండి, నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు.